చైనాకు చెందిన ఓ జంట ప్రేమ కథ మాత్రం చాలా భిన్నమైంది. ప్రాణాంతక వ్యాధులతో ఇక బతకలేమన్న పరిస్థితుల్లో జీవితాన్ని ఈడ్చుతున్న తరుణంలో పుట్టిన ప్రేమ వారికి కొత్త జీవితాన్నిచ్చింది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యల్ని, పరిష్కారాల్ని చూపించడంతో పాటు జీవితాన్ని బంగారు లోకంగా మార్చే ప్రేమకు ప్రాణాంతక వ్యాధుల్ని నయం చేసే శక్తి కూడా ఉందని నిరూపితమైంది. ఇక అసలేం జరిగిందనే విషయానికొస్తే, షాంగ్జీ ప్రావిన్స్ కు చెందిన 24 ఏళ్ల వాంగ్ జియావోకు యురేమియా ఉన్నట్లు నిర్ధారణైంది. అప్పుడు వైద్యులు ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు. లేదంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమని చెప్పారు. ఆమె కుటుంబంలో సరిపోయే దాత దొరకపోవడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలోనే మరొక రోగి సలహా మేరకు ఆమె క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్లో వివాహ ప్రకటనను పోస్ట్ చేసింది. కానీ ఆమె అభ్యర్థన చాలా భిన్నంగా ఉంది. ఆమె తనను వివాహం చేసుకునే వ్యక్తి ప్రాణాంతక వ్యాధిగ్రస్తుడై ఉండాలి. తద్వారా అతని మరణం తర్వాత అతని కిడ్నీని ఆమె తీసుకుంటుంది. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వివాహం తర్వాత ఆమె తన భర్తను అన్ని విధాలా చూసుకుంటానని చెప్పింది. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తనకు బ్రతకాలనే కోరిక బలంగా ఉందని ఆమె రాసింది. ఆమె పోస్టుకు సమాధానంగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న 27 ఏళ్ల యూ జియాన్పింగ్ రెస్పాండ్ అయ్యాడు. అతని చికిత్స కోసం తల్లిదండ్రులు అన్నీ కోల్పోయారని, చివరకు అతని తల్లి మరణించిందని, అతని తండ్రి తన చికిత్స కోసం ఇంటిని కూడా అమ్మేశాడని జియావో పోస్టు చూసిన యూ జియాన్ ఆమెను సంప్రదించాడు. దీంతో వీరిద్దరూ జులై 2013లో నిరాడంబరంగా ఒప్పందం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం యూ మరణం తరువాత అతను తన కిడ్నీని వాంగ్కు దానం చేయాలి. వాంగ్ అతని తండ్రిని చూసుకుంటుంది. కానీ కాలక్రమేణా వారి కష్టాలు వారిని దగ్గర చేశాయి. వాంగ్ చేసే జోకులు యూ విచారాన్ని కనిపించకుండా చేసేవి. యూ కూడా అతని జీవితాంతం ఆమెకు అండగా ఉంటానని భరోసానిచ్చాడు. చికిత్స సమయంలో ఇరువురు ఒకరికి ఒకరు అండగా చేదోడు వాదోడుగా ఉండేవారు. యూ ప్రతి చికిత్సా సెషన్కు అతనితో పాటు ఆసుపత్రికి వెళ్లేది. అతనికి ఆహారం, సూప్లు వంటివి అందిస్తూ అతనికి సపర్యలు చేసింది. ఇలా వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా కేరింగ్ కాస్త ప్రేమగా చిగురించింది.